ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న చందంగా కూడా ప్రస్తుతం శ్రీ రాపాక అయితే ఇటు హైదరాబాద్లో సినీ రంగంలో అయితే ఉన్నారు. అయితే తన పుట్టిన ఊరు కోసం ఏదో చేయాలన్న తపనతో తన ఫౌండేషన్ కేర్ ఫౌండేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా అమరావతి బాస్కెట్బాల్ కప్పునైతే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శ్రీ రాపాక అయితే మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం, మీది పుట్టిన ఊరు రామన్నపాలెం. దీనికోసం ఏదో చేయాలన్న తపనతో ఇక్కడ మీ ఫౌండేషన్ ద్వారా కూడా ఇటు అమరావతి కప్పు బాస్కెట్బాల్ కప్పు నిర్వహిస్తున్నారు. ఏంటి మేడం దీంట్లో? ఇప్పుడున్న దానిలో స్పోర్ట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ ఎన్నోసార్లు చాలాసార్లు చెప్పాను. నాకున్న ఇంట్రెస్ట్, నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడున్నాను. ఈరోజు అంటే మేబీ నా ప్రొఫెషన్ వేరే ఉండొచ్చు, కానీ ఆ ప్రొఫెషన్ త్రూనే ముందు బేసిక్ మెట్ అంటే స్టెప్ అంటే స్పోర్ట్సే. సో దట్ నాకు ఇప్పుడున్న దానిలో ఏమంటే ఎంత ఆరోగ్యానికి ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అనేది. అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ లైఫ్లో నుంచి అంటే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడడం వల్ల మెమరీ ఎక్కువ ఉంటుంది. ఒక స్పోర్ట్స్ మెన్ 1 hour చదివితే నార్మల్ పీపుల్ 2.5 hours చదవాలి. దిస్ ఇస్ అ సింపుల్ ఫిలాసఫీ అండ్ సైన్స్. సో దట్ దాంతోపాటు ఒక ఎడ్యుకేషన్ 10th ఆర్ ఇంటర్ పాస్ అవుతే ఈరోజు నేషనల్స్ ఏదైనా ఒక్క మెడల్ వచ్చినా కూడా వెరీ గుడ్ పొజిషన్స్, గవర్నమెంట్ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పివి సింధు ఇంటర్మీడియట్ సబ్ కలెక్టర్, ధోని గారు లేదా వీళ్ళందరూ ఎవరైనా సరే వీళ్ళందరూ మాస్టర్స్ చేసేసి ఇది చేసి లేరండి ఈరోజు మిలీనియర్స్. సో దట్ ఆ వేలో ఆ ఇన్స్పిరేషను. అండ్ ఎస్పెషల్లీ ఈ ఊర్లో ఇక్కడ ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో అందరూ పేదవాళ్ళే చదువుకునేది, పేద విద్యార్థులు. సో వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఒక చిన్న దానిలోంచి కుటుంబంలోంచి వచ్చాను, ఒక వ్యవసాయం చేసుకునే ఫ్యామిలీలోంచే. సో దట్ ఆ పెయిన్ అండ్ ఐఫోర్ట్ ఎలా ఉంటుందో పేరెంట్స్కి నాకు తెలుసు. నేను ఎక్కడో వెళ్ళి అమెరికాలో మాస్టర్స్ చదువుకునేంత స్థాయికి నా పేరెంట్స్ నన్ను పంపించారు. సో ఇక్కడే నేను స్టార్ట్ అయింది నా లైఫ్ జర్నీ. సో ఇక్కడ నుంచి ఏదైనా స్టార్ట్ చేయాలనేది ఇక్కడ స్టార్ట్ చేశాను. అదే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా రాష్ట్ర స్థాయి ఆటగాళ్ళు ఉన్నారు, నేషనల్ స్థాయి ఆటగాళ్ళు కూడా ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20 జిల్లాల నుంచి కూడా జట్లు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఇదంతా కూడా ఎలా ఆర్గనైజ్ చేశారు? ఇది అసోసియేషన్స్ ఉంటాయండి. అండ్ అంటే ఏది ఉంటే అది బాస్కెట్బాల్కి వాళ్ళ అసోసియేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఏ గేమ్ అయితే ఆ గేమ్కి అలాగే అసోసియేషన్కి మనం కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు వాళ్ళు మనకు టైం చెప్తారు. ఇలా అనుకుంటున్నామని అనగానే వాళ్ళ టీంలు రిక్వైర్మెంట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు పంపిస్తారు, టీమ్స్ ఎవరెవరు కావాలనేది. ఇక్కడ మేము ఏం చేయాలి, ఫుడ్ దగ్గర నుంచి అకామిడేషన్ దగ్గర నుంచి మనీ ప్రైజ్, మెమోంటోస్ అన్నీ ఇవ్వాలి. కొన్ని టీమ్స్కి అయితే కొన్ని మ్యాచెస్కి మనీ ప్రైజ్ ఉండదండి, ఇక్కడ కంపల్సరీ మనీ ప్రైజ్ ఇవ్వాలి. సో వాళ్ళ అసోసియేషన్ స్టార్ట్ చేశారు. ఇందులో మాకు కారణమైన మా గురువు గారు రవీంద్ర గారు ఇదంతా కోఆర్డినేషన్ ఆయన చేశారండి. ముఖ్యంగా మీ కేర్ ఫౌండేషన్ ద్వారా మీ స్నేహితులు సహకారం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకెళ్ళారు? యాక్చువల్లీ ఇప్పుడు వరకు నేను ఎప్పుడు కేర్ ఫౌండేషన్కి ఎవరు హెల్ప్ తీసుకోలేదు. ఒక 15 సంవత్సరాల నుంచి మేము రన్ చేస్తున్నాము. ఈ 15 yearsలో నాకు అమెరికాలో ఫ్రెండ్ భరత్, అలాగే గోపాల్ అండ్ రవి గారు, వీళ్ళిద్దరు రవితేజ వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటారు. నాకు అమెరికాలో భరత్ ఆఫీస్ 3 అనే ఐటీ టెక్నాలజీస్ అండ్ ఇండియాలో కూడా స్టార్ట్ చేశారండి. నాకు ఎప్పుడూ అడుగుతూ ఉండేవాళ్ళు భరత్ గారు. అండ్ అంటే ఈజ్ క్లోజ్ ఫ్రెండ్, నాకన్నా చిన్నవాడు. అయితే ఎప్పుడన్నా మీకు చేయొచ్చా, హెల్ప్ చేయొచ్చా, ఫౌండేషన్కి హెల్ప్ చేయొచ్చు చాలాసార్లు అడిగాడు. సరే ఈ టైంలో ఇది నాకు కరెక్ట్ అనిపించి సరే డూ ఇట్ అని చెప్పి అనగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇమీడియట్లీ అనమాట ఈజ్ వెరీ అంటే గోపాల్ అండ్ ముగ్గురు కలిపి ఒక ఆఫీస్ 3 అనేది కంపెనీ స్టార్ట్ చేశారు. సో దాట్ ఎందుకంటే గుడ్ మెంటాలిటీస్, గుడ్ పీపుల్ అలాంటి వాళ్ళు ఇంకెంతో మందికి రేపొద్దున్న జాబ్ లేని వాళ్ళందరికీ వీళ్ళు అదొక్కటి మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టినా ఏఐ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఉంది. ఇన్ ఫ్యూచర్లో ఏఐ నుంచి అన్నీ జరుగుతాయి. మేబీ మనుషులు కూడా పుట్టేది కూడా ఏఐ నుంచే స్టార్ట్ చేస్తారేమో, అంటే ఐ డోంట్ నో. అంటే ఇన్ ఫ్యూచర్ అంతా కూడా ఏఐ కనిపిస్తుంది. సో అలాంటి టెక్నాలజీ స్టార్ట్ చేసిన నా ఫ్రెండ్స్కి అలాగే భరత్ అండ్ ఆఫీస్ 3 ఆల్వేస్ దే సపోర్ట్ మీ అండ్ ఐ విల్ సపోర్ట్ దెమ్ ఆల్ ద టైమ్. సో వెరీ గుడ్ పీపుల్ అండి అండ్ గుడ్ కంపెనీ. ఇది లేని అంటే ఆఫీస్ ఏమంటారు జాబ్ పర్పస్ ఎవరికైతే నీడ్ ఉంటుందో నవేడేస్ ప్రతి ఒక్కరికి నీడే ఉంది. చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ మనం చూస్తూ ఉన్నాము. అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందని ఈ కంపెనీ అని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ టీమ్ ఆఫీస్ 3 అండ్ ఎస్పెషల్లీ భరత్ అండ్ గోపాల్ అండ్ రవితేజ్. అయితే సార్ మీరు చెప్పండి, అమరావతి బాస్కెట్బాల్ కప్పు మీది కూడా ఈ రామన్నపాలెం గ్రామమే అని అంటున్నారు, అవునంటారా? ఏంటంటారు దీనివల్ల? ముందుగా థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా మాకు ఈ ప్లేస్కి అసలు సంబంధం లేదు. రాపాగా గారి ఇన్వైట్ మీద వచ్చాం మేము. కానీ ఇంత మంచి ప్రోగ్రామ్కి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. దానికి రాపాగా గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అలాగే మా ఆఫీస్ 3 తరపు నుంచి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. మీరు చెప్పండి సార్, ఈ అమరావతి బాస్కెట్బాల్ కప్పు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళారు? యాక్చువల్గా నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో భరత్ అనే ఆయనకి
రపాక గారు చాలా మంచి ఫ్రెండ్ అనమాట. సో వాడు నాకు చెప్పాడు, ఇలా మనం స్పాన్సర్ చేస్తున్నాం మన కంపెనీ నుంచి, మీరు ఒకసారి వెళ్ళండి అని. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ మచ్ అండ్ షీఈస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. అలాగే మా కంపెనీ ఏదైతే ఉందో దానికి కొత్తగా కెరియర్ సావే ఒక అప్లికేషన్ రిలీజ్ చేస్తున్నాం. అది టెస్టింగ్ స్టేజ్లో ఉంది. సో మేడమ్ని చూసిన తర్వాతే వీ డిసైడెడ్, మేము దాని సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఉంటుంది యాక్చువల్గా. గవర్నమెంట్ కాలేజెస్కి అది ఫ్రీగా ఇచ్చేద్దాం సబ్స్క్రిప్షన్. ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, జాబ్స్ కోసం ఎవరైతే వెతుక్కుంటున్నారో, మేడం ఇలా చేస్తున్నారు, సో మన తరపు నుంచి మనం కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం. మేము మేడం చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఆ ఇనిషియేటివ్ తీసుకున్నాం అనమాట. ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్ ఏమైతే ఉంటాయో ఆ గవర్నమెంట్ కాలేజెస్ అందరూ సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఇచ్చేద్దాం. సో అదేంటంటే ఏఐ బిల్డ్ అండి. ఇప్పుడు ఎవరికైనా జాబ్ కోసం కావాలి, ఏఐ వాళ్ళ రెజ్యూమ్ని ప్రిపేర్ చేస్తుంది. ఏ జాబ్స్ ఉన్నాయో అన్నీ మా పోర్టల్లో చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే అతను రెజ్యూమ్ బిల్డ్ చేసుకున్నప్పుడు అతని రెజ్యూమ్కి తగ్గట్టు జాబ్ ఏ కంపెనీ పోస్ట్ చేసినా అది మా దాంట్లో చూపించేలాగా మేము చేసాం అనమాట. సో అదండి. సో ఇలాంటి ప్రోగ్రామ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం. వెరీ గుడ్ ఇనిషియేటివ్. అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే తన పుట్టిన గ్రామం కోసం తను ఏదైతే తను చేసిన దానికోసం తను డెవలప్ అవటమే కాకుండా తన ప్రాంత ప్రజలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ఇటు క్రీడల వల్ల పూర్తి స్థాయిలో కూడా విద్యాభ్యాసం కూడా అందుతుంది. అలాగే క్రీడలపై మక్కువ పెరుగుతుంది, ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు అని చెప్పి కూడా శ్రీ రాపాక అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రామణతో చైతన్య, మెగా 9 టీవీ, రామన్నపాలెం నుండి.